నమస్కారం అండి. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో 1వ తారీఖు అంటే ఈ నెల 1వ తారీఖు సాయంత్రం 7:45 ఈ మురుగ శేషన్న, ఆయన వయసు అరౌండ్ 63 years, డ్రైవర్ గా పనిచేస్తారు. అంటే ప్రైవేట్ డ్రైవర్ గా లారీలు అట్లా వెళ్ళే డ్రైవర్. ఆయన తన కూతురు ఇంట్లో పడుకొని ఉండాలి. ఈ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా కుర్వ సామాజిక వర్గానికి చెందిన కుర్వ పరశురాముడు, కుర్వ విజయ్ కుమార్ అలియాస్ కుమార్, కుర్వ గోవిందు అలియాస్ చౌదరి, కుర్వ బీసన్న, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళు నలుగురు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అభిజీవ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్ లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్ గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఆ పడుకున్న బెడ్రూమ్ లో పడుకున్న శేషన్న మీద వేట కొడవలతో, మీరు చూస్తున్నారు, ఈ వేట కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్ గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది. నరికివేసినప్పుడు అతను యాక్చువల్ గా అప్పటికి నిద్రలో ఉండడము, తర్వాత కొద్దిగా తనకు వ్యతిరేక ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్ గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితుల్లో కూడా లేడు. కానీ అతని కాళ్ళ నుంచి కంప్లీట్ గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో, హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు. తర్వాత వీళ్ళు ముద్దాయి ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ నరికివేసిన తీసుకున్న కాలును తీసుకుని పోలీస్ స్టేషన్ పోవాలని బయలుదేరిపోతూ కాలును దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయాక మనకు కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్ గా అప్పటికి సిఐ శ్రీధర్ గారు ఢిల్లీలో ఉండడంతో ఇన్ఛార్జ్ సిఐ రూరల్ సిఐ గారు చంద్రబాబు నాయుడు, తర్వాత ఎస్ఐ గారు చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇమ్మీడియట్ గా అక్కడ విజిట్ చేసి అక్కడ మొత్తం నేరస్థలాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇన్సిడెంట్, ఇది గ్రీవియస్ ఇంజురీ ఇన్సిడెంట్, తర్వాత ఒక రకమైన బ్రూటల్ మర్డర్. ఎందుకంటే అతను తీసుకువెళ్లేటప్పుడు వాళ్ళు కాలును నరికివేయబడిన కాలును తీసుకుపోయేటప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి. సో బ్రూటల్ ఉండడంతో ఎస్డిపిఓ గా నేను అన్ని విజిట్ చేసి మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని విషయంలో ఇమ్మీడియట్ గా కూతురు కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 257/2025 అండర్ సెక్షన్ మర్డర్ కేసు కింద తాలూకా యూపీఎస్ లో కేసు ఇమ్మీడియట్ గా టేకప్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇమ్మీడియట్ గా శవ పంచాయతీ చేపించేసి శవం మీద ఉన్న రక్తపు మరకలు, తర్వాత గుడ్డలు, తర్వాత అక్కడ నేరస్థలంలోని రక్తపు మరకలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేసి ఇవి దర్యాప్తు పోస్ట్ మార్టం పూర్తి చేసి క్రిమేషన్ కూడా బందోబస్తు సమస్యలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అనగా 6వ తారీఖు సాయంత్రము నలుగురు ముద్దాయిల్ని కూడా వెంకన్న బావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్త మరకలతో ఉన్న వాళ్ళ గుడ్డలు పక్కన సెపరేట్ గా దాచిపెట్టుకున్నారు. ఆ గుడ్డలు, తర్వాత అట్టెకు వాడిన 2 వేట పడవలు, అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా, ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించి వాళ్ళ ఇమీడియట్ గా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము. దీంట్లో యాక్చువల్ గా జ్యుడిషియల్ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేయడం ఒక రకంగా కాలు నరికేసి చేయడం అయితే, కాలు పబ్లిక్ గా ప్రజలు చూస్తుండగా ఎగ్జిబిట్ చేస్తూ మోటార్ సైకిల్ తీసుకోవడం అనేది చాలా అమానుషంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది, దాన్ని టేకప్ చేయడం జరిగింది. అలాగే కోర్టు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ముద్దాయిలు ఇంకా రిమాండ్ లో ఉన్నట్టుగానే ట్రయల్ త్వరగా పూర్తి చేసి, దర్యాప్తు కూడా పూర్తి చేసి, ఈ రక్తం మరకలు ఉన్న గుడ్డలు గొడవలు అన్ని కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించి త్వరగా రిపోర్టు తెచ్చుకునేసి ఈ ట్రయల్ త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిలు శిక్ష పడేటట్లుగా చేయాలనేది పోలీసులు దీంట్లో సంకల్పించుకున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఆఫీసర్ల దృష్టికి కూడా ఈ విధంగా నలుగురిని అరెస్ట్ చేయడము, దాంట్లో ప్రధాన పాత్ర వహించిన సిఐ శ్రీధర్ గారు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, రామాంజనేయులు ఎస్ఐ, తర్వాత సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టేసి వాళ్ళందరూ అభినందించడం కూడా సార్ చెప్పారు. తర్వాత వాళ్ళకి రివార్డులు కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలు కూడా విన్నవించేది ఏమంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీసు దృష్టితో లేకపోతే తీసుకురావాలని కోరుకోవడం ఒకటి. రెండోది, ఈ విధంగా అమానుషంగా ప్రజలు భయపడేట్టుగా, భయభ్రాంతులకు గురి చేసేట్టుగా ఎగ్జిబిషన్ చేసుకుంటూ చేయడం కూడా ఇది పోలీసు తరఫున సీరియస్ గానే పరిగణించేసి విలేజ్ లో కూడా వికెట్ ఏర్పాటు చేయడము, తర్వాత ఫర్దర్ ఏం ఇష్యూస్ లేకుండా చేయడం కూడా జరిగింది. సో ఇది ఇవాళ ఈ అరెస్ట్ కు సంబంధించి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.